నమస్కారం. డి న్యూస్‌కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. డి న్యూస్‌లో ముఖ్యాంశాలు. ఒంగోలులో ఘనంగా ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి జన్మదినోత్సవ వేడుకలు. భారీగా తరలివచ్చిన ప్రజాప్రతినిధులు, నాయకులు, అభిమానులు. తన రాజకీయ వారసుడిగా మాగుంట రాఘవరెడ్డిని ఆదరించాలని విజ్ఞప్తి. చేతులు పరిశుభ్రంగా ఉన్నప్పుడే వ్యాధుల నుంచి దూరంగా ఉండవచ్చన్న డిఈఓ కిరణ్ కుమార్. మీకోసం కార్యాలయంలో గ్లోబల్ హ్యాండ్ వాష్ డే కార్యక్రమం. పోస్టల్ శాఖ జాతీయ నాయకుడు మహదేవయ్యను అక్రమంగా విధుల నుంచి తొలగించడంపై నిరసన వ్యక్తం చేసిన ఉద్యోగులు. హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద తపాలా ఉద్యోగుల ధర్నా. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి జన్మదినోత్సవ వేడుకలు రామ్నగర్లోని కార్యాలయంలో వైభవంగా జరిగాయి. మాగుంట అభిమానుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ జన్మదినోత్సవ కేకును మాగుంట కట్ చేశారు. యువ నాయకులు మాగుంట రాఘవరెడ్డి, నిఖిల్ రెడ్డితో పాటు జిల్లాలోని ప్రజాప్రతినిధులు, అధికారులు, పలు ప్రాంతాల నుంచి తరలివచ్చిన అభిమానులు పాల్గొన్నారు. సుదీర్ఘకాలంగా ఎంపీగా పనిచేయడంతో పాటు దాన ధర్మాలతో ప్రజల మన్ననలు పొందిన సహృదయులు మాగుంట శ్రీనివాసులరెడ్డి అని కొనియాడారు. దేవుడు ప్రజల ఆశీస్సులతోనే మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని, మరింత ఉన్నత పదవులు అధిరోహించాలని పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జి డాక్టర్ కామేపల్లి సీతారామయ్య ఆకాంక్షించారు. ప్రకాశం జిల్లా అభివృద్ధిలో మాగుంట కుటుంబం ప్రత్యేక ప్రాధాన్యతను చాటుతుందని సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ అన్నారు. సేవా గుణంతో పనిచేస్తూ జిల్లా ప్రజల హృదయాలు అజాత శత్రువుగా స్థానం పొందారని టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ కొనియాడారు. ప్రకాశం జిల్లాకు మాగుంట కుటుంబం ఒక వరం అని ఓడా చైర్మన్ షేక్ రియాజ్ అభివర్ణించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, కూటమి నాయకులు, మాగుంట అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ పరిశీలకులు వినకొండ సుబ్రహ్మణ్యం, మాజీ శాసనసభ్యులు బాచిన చెంచు గరటయ్య, దారా సాంబయ్య, జనసేన నాయకులు కంది రవిశంకర్, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు, ఏఎంసీ మాజీ చైర్మన్ అయినబత్తిన ఘనశ్యాం, బెల్లం సత్యనారాయణ, తాత ప్రసాద్, కుప్ప రంగసాయి, ఆత్మకూరి బ్రహ్మయ్య, వీరశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
సేవా తత్పరులైనటువంటి శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారి జన్మదిన సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారు మరెన్నో మరింత సేవతో ప్రకాశం ప్రజల యొక్క ఇంకా ఎక్కువ సేవలు ఇవ్వాలని వారికి అన్నీ మంచి జరగాలని శుభాలు జరగాలని భగవంతుని ప్రార్థిస్తూ వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారు వారి కుటుంబ సభ్యులందరూ సంతోషంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ. మన ఒంగోలు పార్లమెంట్ సభ్యులు పెద్దలు శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారి బర్త్డే సందర్భంగా వారికి ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, అలానే ఇంకా పార్టీ తరఫున కార్యకర్తలకి అలానే ప్రతి ఒక్కరికి మంచి మంచి కార్యక్రమాలు తీసుకొని రావాలని కోరుకుంటూ ఆయన ఆరోగ్యంగా ఉండాలని ఇంకా మంచి మంచి పదవులు అధిరోహించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే మిస్టర్ మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి. పార్లమెంట్ సభ్యులు అజాత శత్రువు, సేవాగుణమే పరమావధిగా రాజకీయాల్లో ప్రవేశించి రాజకీయాలకు అతీతంగా ప్రజాసేవ చేస్తున్నటువంటి మన గౌరవ ఎంపీ శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. నిండు 100 ఆయుర్వేదాలతో వారు ఇలాగే మరిన్ని పుట్టినరోజు జరుపుకుంటూ ప్రజాసేవలో ప్రజలకు దగ్గరగా ఉండి ప్రజాసేవలో వారు ఇంకా ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులందరి యొక్క సహకారంతో వారు ఇంకా ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ మరొకసారి వారికి జన్మదిన శుభాకాంక్షలు. ఒంగోలు పార్లమెంట్ సభ్యులు పెద్దలు మాగుంట శ్రీనివాసరెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని
ఇక్కడికి వచ్చేసినటువంటి జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీల నాయకులే కాకుండా ఇతర పార్టీల నాయకులు, అధికారులందరికీ కూడా ముందుగా మా ధన్యవాదాలు తెలియజేస్తూ, మాగుంట శ్రీనివాసులరెడ్డి గారు, మాగుంట కుటుంబం మన జిల్లాకి రావడం అనేది మన జిల్లాకి ఒక వరం. ఎందుకంటే ఈ జిల్లా ప్రజలకి ఎంతో సేవ చేసినటువంటి ఆ కుటుంబం. శ్రీనివాసులరెడ్డి గారు ఎప్పటికీ కూడా ఇంతే ఉత్సాహంతో ప్రజలకి సేవ చేయాలని చెప్పి, ఆయన నిండు నూరేళ్ళు కూడా ఆ భగవంతుని ఆశీస్సులు ఆయనకు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి జనసేన పార్టీ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను. మాగుంట కుటుంబం అంటే ఒక బ్రాండ్. నాకు 32 సంవత్సరాల నుంచి వాళ్ళ కుటుంబంతో అనుబంధం ఉంది. మాగుంట సుబ్రహ్మణ్య గారితో, పార్వతమ్మ గారితో, ప్లస్ మాగుంట శ్రీనివాసరెడ్డి గారితో, అంటే నాగరెడ్డి గారితో కూడా రాబోయే రోజుల్లో అట్టే ఉండాలి. ఈ కుటుంబం అనేది ఏ పార్టీ సంబంధం కాదండి. ఆ కుటుంబం ఒక ప్రత్యేకత ఉంది. ప్రతి ఒక్కరు చిన్న పిల్లలకి పెద్దవాళ్ళ దాకా అందరూ అభిమానించేది మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, వాళ్ళు మాగుంట కుటుంబాన్ని. ఈ కుటుంబాన్ని అందరూ ప్రతి ఒక్కరు మీరు జీవించాలి. వాళ్ళు ఎప్పుడు కలకాలం బాగుంటే 10 మందికి, మనకు మంచినీళ్ళు లేనప్పుడు మంచినీళ్ళు పోసింది మాగుంట కుటుంబం అంటే గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. ఈ మాగుంట మనకు మర్చిపోకూడదు. రాష్ట్రంలో ఆయన ఎంతో పేరు ప్రతిష్ఠితున్న లీడరు. మన జిల్లాకి ఎంతో మంచి పనులు చేసింది మాగుంట కుటుంబం. ఒక విధంగా చెప్పాలంటే ఒంగోలు జిల్లా అన్నప్పుడు మాగుంట కుటుంబం గుర్తొస్తుంది. ఇలాంటి పెద్దలు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఎన్నో జన్మదినాలు చేసుకోవాలని, ఈ ప్రకాశం జిల్లాని ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకి పనిచేయాలని మరీ కోరుకుంటూ ఇంకొకసారి మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, మా ఎంపీ గారు, మా మిత్రులు హ్యాపీ బర్త్డే. గతంలో మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ రూపురేఖలు మార్చిందని, ఇప్పుడు గూగుల్ పెట్టుబడులతో విశాఖ రూపురేఖలు మారబోతున్నాయని మంత్రి నారా లోకేష్ అన్నారు. అమరావతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గూగుల్ పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు తదితర అంశాలపై వివరించారు. కేవలం డేటా సెంటర్ మాత్రమే కాదు, ఏఐకి సంబంధించిన అనేక కంపెనీలు విశాఖకు వస్తున్నాయని, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింద రాష్ట్రానికి పరిశ్రమలు తరలివస్తున్నాయని మంత్రి లోకేష్ తెలిపారు. గూగుల్ పెట్టుబడితో 1,00,000 మందికి పైగా ఉపాధి అవకాశాలు కలుగుతున్నాయన్నారు. సెప్టెంబర్ 2024లో గూగుల్ ప్రతినిధులు విశాఖ వచ్చినప్పుడు వారితో సమావేశమయ్యామన్నారు. యుఎస్ వెళ్లి గూగుల్ క్లౌడ్ నాయకత్వాన్ని కలిసి ఏపీలో పెట్టుబడులకు అనుకూల విధానాలు నివేదించామన్నారు. దార్శనికుడు చంద్రబాబు అకుంఠిత దీక్ష రాష్ట్రానికి దిక్సూచిగా మారుతుందని కొనియాడారు. వైసీపీ పేటీఎం బ్యాచ్ ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా ప్రజలు నమ్మరని, అదే పరిస్థితిలో అభివృద్ధి ఆగదని స్పష్టం చేశారు. చరిత్ర సృష్టించాలన్నా, చరిత్ర తిరిగి రాయాలన్నా అది కేవలం ఒక చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యం. ది గూగుల్స్ లార్జెస్ట్ డేటా సెంటర్ అవుట్ సైడ్ ఆఫ్ యుఎస్, ది లార్జెస్ట్ డేటా సెంటర్. ఇదేంటంటే అనేక దేశాలు కూడా వాళ్ళు ఇవాల్యుయేట్ చేశారు. మన దేశం పైన జీరో అయిన తర్వాత అనేక రాష్ట్రాలను ఇవాల్యుయేట్ చేసి, ఆంధ్ర రాష్ట్రానికి వెళ్తేనే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వల్ల మనం ఈ పెట్టుబడులు పెట్టగలుగుతాం, మనకి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయని వాళ్ళు గ్రహించి ఆంధ్ర రాష్ట్రానికి వాళ్ళు వస్తాం జరిగింది. విశాఖపట్నం రూపురేఖలు మార్చిపోబోతుంది. ఇది కేవలం ఒక డేటా సెంటర్ గురించే కాదు, కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ ఉంటుంది, రెన్యూబుల్ ఎనర్జీ ఉంటుంది, ఏఐకి సంబంధించిన అనేక కంపెనీలు కూడా విశాఖపట్నానికి వస్తాయి. కొన్ని రిపోర్ట్స్ కూడా మనం చూస్తే 25 times మల్టిప్లయర్ ఎఫెక్ట్ ఉంటుంది ఈ పెట్టుబడుల వల్ల. 25 times అలాంటి ఎకనామిక్ యాక్టివిటీ ఒక విశాఖపట్నంలోనే గూగుల్ చేయబోతుంది. దీనికల్లా అనేక మంది అధికారులు పనిచేశారు. మా ఐటీ సెక్రటరీ భాస్కర్ గారు కానివ్వండి, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆఫీస్లో కార్తిక మిశ్రా కానివ్వండి, వీళ్ళందరూ కలిసికట్టుగా పనిచేసి ఎందుకంటే ఇది బయటకు వస్తే ఇతర రాష్ట్రాలతో కూడా మనం పోటీ పడతాం, వాళ్ళు ఎక్కడ పట్టుకెళ్తారని చాలా అండర్ ద ర్యాప్స్ పెట్టి ఒక కాంక్రిటైజ్ అయ్యే వరకు ఎక్కడ మనం మాట్లాడతాం కూడా జరగలేదు. చాలా జాగ్రత్తగా చేసుకుంటూ వచ్చి నర్చర్ చేసి ఈ ఇన్వెస్ట్మెంట్ని విశాఖపట్నానికి తీసుకొస్తాం జరిగింది. ఆంధ్ర రాష్ట్రం సాధించింది, భారతదేశం సాధించింది. ఇది ఒక మాటలో చెప్పాలని అందరం గర్వపడాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీరు ప్రపంచంలో ఎక్కడ చూసినా, పేపర్లు ఎక్కడ చూసినా కూడా భారతదేశం గురించి మాట్లాడుతున్నారు. ఈరోజు లార్జెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇట్లా వచ్చింది, ఎలా వచ్చిందని ఒక చర్చ జరుగుతుంది.
మాగుంట కుటుంబం పట్ల ప్రకాశం జిల్లా ప్రజలు చూపుతున్న అభిమానం ఎన్నటికీ మరువలేనిదని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని రామ్నగర్ 2వ లైన్లో కార్యాలయంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో భాగంగా జిల్లా ప్రజలను అభిమానులు ఉద్దేశించి మాట్లాడారు. 1991లో కీర్తిశేషులు మాగుంట సుబ్బరామిరెడ్డి ప్రకాశం జిల్లాలో రాజకీయ రంగ ప్రవేశం చేయగా ఆయన మరణానంతరం మాగుంట పార్వతమ్మ రాజకీయ ప్రస్థానం కొనసాగించారని తెలిపారు. తర్వాత తాను పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేయడం జరిగిందని మాగుంట శ్రీనివాసరెడ్డి గుర్తు చేశారు. 5 సార్లు పార్లమెంటు సభ్యులుగా జిల్లా ప్రజలు తనకు అవకాశం కల్పించారని, రానున్న కాలంలో తన రాజకీయ వారసుడిగా మాగుంట రాఘవరెడ్డి కొనసాగుతారని, ఆయనను కూడా జిల్లా ప్రజలందరూ ఆదరించాలని మాగుంట శ్రీనివాసరెడ్డి కోరారు. దాదాపు 35 సంవత్సరాలుగా సంవత్సరంలో మా అన్నగారు సుబ్రహ్మణ్యరెడ్డి గారు రాజకీయ రంగ ప్రవేశం చేసిన తర్వాత వారిని ఆశీర్వదించు వారి అకాల మరణం చెందిన తర్వాత మా వదినమ్మ గారు మాగుంట పార్వతమ్మ గారు త్వరగా ఎంపీగా పోటీ చేసే సమయంలో మీరెంతో ఆదరించి ఆ తర్వాత వారు నన్ను ఎంపీగా కూడా పోటీ చేయమని తెలిపిన మీదట నన్ను మాగుంట శ్రీనివాసరెడ్డి కూడా ఆదరించడం అనేది చూసాం. ఎంతో ప్రేమతో ఒక అటాచ్మెంట్ అనేది మాగుంట కుటుంబానికి ప్రకాశం జిల్లాలో ఉన్న నాయకులకు ప్రజలందరితో కూడా మమేకం ఏర్పడిపోయింది. ఇది ఒక పెద్ద కుటుంబం అనేది ఎప్పుడు అనుకుంటున్నాం. ఇన్ని సంవత్సరాలు ఆ విధంగా ఆదరించిన మిమ్మల్ని రాబోయే రోజుల్లో నేను మొన్ననే రిటైర్ కావాలనుకున్నాను. గౌరవ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు లేదు ఒకసారి నువ్వు కూడా ఉండాలి, మీ అబ్బాయి రాఘవబాబుకు ఏదైనా విధంగా ముందు ఏదో ఒక పదవి ఇచ్చి ఆ తర్వాత ఎంపీ చేసే కార్యక్రమం నేను తీసుకుంటానని నేను చెప్పడం కూడా చెప్పాను. కాబట్టి రాబోయే రోజుల్లో ముగ్గురిని మా కుటుంబం నుంచి ఆదరించిన ప్రకాశం జిల్లా నాయకులకు ప్రజలందరూ కూడా కోరుకునేది రాబోయే రోజుల్లో ఉండే ఎన్నికల్లో కూడా మాగుంట రాఘవరెడ్డి మా అబ్బాయిని కూడా అదేవిధంగా ఆశీర్వదించాలని కోరుకుంటూ నా జన్మదినం అనేది జరుపుకుంటానే పోతాం. ఎంత వయసు అనేది భగవంతుడు ఇచ్చినంత కాలం, కానీ యాక్టివ్గా ఉంటామా లేకపోతే ఇన్యాక్టివ్గా ఉంటామా అనేది అది ఒక మళ్ళీ భగవంతుడు ఒకటే నిర్ణయం చేయాలి. అయినా మీరు చూపించే ఆదరణతో కూడా రాఘవరెడ్డి గారు ఈ ప్రాంతాల్లో కూడా నాయకుడిగా ఉన్నప్పుడు మేము కూడా ఉండి సేవ చేసుకునేదానికి ఒక అవకాశాన్ని కూడా కల్పించవలసిందా ప్రకాశం జిల్లా నాయకులకు ప్రజలకు కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ప్రధాని నరేంద్ర మోడీ 16వ తేదీ శ్రీశైలంలో పర్యటిస్తున్న సందర్భంగా అధికారులు ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లా దోర్నాల ఫారెస్ట్ చెక్పోస్ట్ వద్ద అధికారులు శ్రీశైలం వెళ్లే వాహనాలను నిలిపివేశారు. దీంతో సుమారు గంటపాటు వాహనాలు నిలిచిపోయాయి. ప్రధాని పర్యటన నేపథ్యంలో భక్తులు 15, 16 తేదీల్లో శ్రీశైలం ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని అధికారులు సూచించారు. పరిసరాల పరిశుభ్రతతో పాటు చేతులు పరిశుభ్రంగా ఉన్నప్పుడే వ్యాధుల నుంచి దూరంగా ఉండటానికి అవకాశం ఉంటుందని డీఈఓ కిరణ్ కుమార్ అన్నారు. విద్య, వైద్య, ఆరోగ్య శాఖ సంయుక్తంగా కలెక్టరేట్లోని మీకోసం కార్యాలయంలో గ్లోబల్ హ్యాండ్ వాష్ డే కార్యక్రమం నిర్వహించారు. హ్యాండ్ వాష్ డే అనేది ఒకరోజు చేస్తే సరిపోదని, ప్రతిరోజు భోజనానికి ముందు తర్వాత చేతులు పరిశుభ్రంగా ఉంచుకుంటే ఎంతో ఆరోగ్యంగా ఉండటానికి అవకాశం ఉంటుందని కిరణ్ కుమార్ అన్నారు. పిల్లల్లో పరిశుభ్రత పట్ల అవగాహన కల్పించేందుకు 60 రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. విజయవాహిని ఫౌండేషన్ ఆధ్వర్యంలో 11 సూత్రాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎం&హెచ్ఓ టి వెంకటేశ్వర్లు, మెప్మా పీడీ శ్రీహరి, ఐసిడిఎస్ పీడీ సువర్ణ, స్టెప్ సిఇఓ శ్రీమన్నారాయణ, డాక్టర్ వీరభద్రుడు, టి రంగారావు తదితరులు పాల్గొన్నారు. పర్ఫెక్షన్ కోసం ఒక 7 స్టెప్స్ ఏం చేయాలంటే మనకి స్కూల్లో వీటన్నిటిలో కూడాను వాళ్ళకి తరోగా దీని మీద శిక్షణ ఇవ్వాలి. ఒక 6 అండి. ఫస్ట్ వాటర్తో చేతుల మీద వాటర్ వేసుకున్నారు, చేతుల్ని అలాగా రబ్ చేయాలి. తర్వాత సెకండ్ స్టెప్ ఇంటర్లాక్ చేయాలి. ఈ చేతికి ఈ చేయి అలాగా ఇంటర్లాక్ అయితే తర్వాత ఫింగర్స్కి ఇలా ఇంటర్లాక్ చేయాలండి క్రిములు. అందుకని తమ్ముని ఇలా శుద్ధి చేయాలి.
కూడా ఒక ఫోటో దిగింది సార్. చేతులు ఎత్తారు అందరూ కూడా, ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తున్నారు. అందరూ కూడా ఇప్పటికే అన్ని స్కూల్స్ లో గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే అనేది ప్రతి పాఠశాలను కూడా నిర్వహించే విధంగా అది కార్యక్రమాన్ని సజావుగా స్కూల్లో జరిపేసేసి 50% డయేరియల్ డిసీజెస్ హ్యాండ్ వాష్ వలన తగ్గుతాయి. అలాగే పల్మనరీ డిసీజెస్ ఏవైనా సరే మనం చేతితో అన్ని పనులు చేస్తుంటాం కాబట్టి హ్యాండ్ వాష్ కనుక చేయగలిగితే ఎటువంటి డిసీజెస్ రాకుండా ఉంటాయని చెప్పేసి ఈరోజు అందరికీ కూడా ఈ కార్యక్రమంలో చెప్పడం జరిగింది. కాబట్టి బిఏ హ్యాండ్ వాషింగ్ హీరో అనే థీమ్తో మరి అన్ని పాఠశాలలోనూ అందరు విద్యార్థులు కూడా అందరు టీచర్స్ విద్యార్థుల్ని మరి అవేర్నెస్ క్రియేట్ చేసేసి ఈ విధంగా యూనిసెఫ్ ఆధ్వర్యంలోనూ అలాగే స్టేట్ గవర్నమెంటు అలాగే విజయవాహిని చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళ ఆధ్వర్యంలోనూ కూడా మరి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మరి డిఆర్ఓ గారి ఆధ్వర్యంలో జేసీ గారి ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి వీటిని సక్సెస్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే సందర్భంగా మన జిల్లాలో ఉన్నటువంటి అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ని కలెక్టర్ గారు ఆదేశాల మేరకు అలాగే జేసీ గారు డిఆర్ఓ గారి సలహాలు సూచనల మేరకు ఈరోజు చాలా మెగా ప్రోగ్రాం అనేది నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి డిఓ గారు అలాగే మెప్మా పీడి శ్రీహరి గారు అలాగే డిఎంహెచ్ఓ గారు ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంటు ఇట్లా అన్ని డిపార్ట్మెంట్లు ఇక్కడ సంయుక్తంగా కలిసి చాలా గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈపాటికే జిల్లాలో నుండి అందరు ఎంఈఓస్ కూడాను డిఓ గారు సమాచారం ఇచ్చారు. రాబోయే 20వ తేదీ వరకు అంటే ఈ రోజు నుంచి 20వ తేదీ వరకు అన్ని స్కూల్స్లో కూడాను ఈ 60 డేస్ ప్రోగ్రాంగా 60 డేస్ ఛాలెంజ్ని చేస్తూ ఈరోజు గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే సందర్భంగా ఈ కార్యక్రమంలో మా మెప్మా సిబ్బంది మరియు మెడికల్ సిబ్బంది విద్యాశాఖ సిబ్బంది అందరూ పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఈ హ్యాండ్ వాష్ చేసుకోకపోవడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఆరోగ్యరీత్యా మా మెప్మా సిబ్బందికి చెప్పడం జరిగింది. వారు అక్కడ మా మీటింగ్స్ పెట్టినప్పుడు మా సంఘ సభ్యులకి దీనికి ప్రాముఖ్యత గురించి చెప్పడం జరుగుతూ ఉంది. సో స్వచ్ఛత పరిశుభ్రత కార్యక్రమంలో మేము చేసుకుంటానే ఉన్నాము. సో ఈరోజు సంబంధించి ఇక్కడ అన్ని డిపార్ట్మెంట్తో కలిపి శ్రీ వాహిని విజయవాహిని వారి ఆధ్వర్యంలో చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగడం జరిగింది. విచ్చలవిడిగా యాంటీబయాటిక్ వాడకంతో జరిగే అనర్థాలపై చేసిన పరిశోధనలో ఒంగోలు ప్రభుత్వ మెడికల్ కాలేజీకి 2 జాతీయ స్థాయి అవార్డులు లభించాయని ప్రిన్సిపాల్ డాక్టర్ అశోక్ కుమార్ తెలిపారు. మైక్రో బయాలజీ కాన్ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో అవార్డులు పొందిన వారిని అభినందన కార్యక్రమాన్ని నిర్వహించారు. జాతీయ స్థాయి సదస్సులో ఒంగోలు మెడికల్ కళాశాల విద్యార్థులు డాక్టర్ అవినాష్, డాక్టర్ యోగిరాజుకు జాతీయ స్థాయి అవార్డులు లభించడం ఎంతో గర్వకారణమని డాక్టర్ అశోక్ కుమార్ అభినందించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ స్రవంతి, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీదేవి, డాక్టర్ సులక్షణ తదితరులు పాల్గొన్నారు. నేను గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒంగోలు నుంచి మాట్లాడుతున్నాము. మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్. రీసెంట్గా మనకి హైదరాబాద్ నిమ్స్లో IAMTAPC కాన్ఫరెన్స్ జరిగింది. అందులో మన పీజీ స్టూడెంట్స్ ఇద్దరికి ప్రైజ్ రావడం జరిగింది. ఒకరికేమో పేపర్ ప్రజెంటేషన్లో వచ్చింది, ఇంకొకరికేమో క్రిటికల్ రివ్యూలో వచ్చింది. ఈ ప్రజెంటేషన్ అనేది ఏఎంఆర్ అంటే యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ ప్యాటర్న్ మీద, దానికి ఎలా మనము రెస్పాండ్ అవుతున్నాము, ప్రజలు ఎలా యాంటీబయాటిక్స్ మిస్యూజ్ చేస్తున్నారు దాని మీద టెస్ట్ చేసి దాని మీద చేయడం జరిగింది. దానికి మనకి ఫస్ట్ ప్రైజ్ రావడం జరిగింది. ఈ కాన్ఫరెన్స్లో మన గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒంగోలు నుంచి రావడం జరిగింది. ఇద్దరు స్టూడెంట్స్ పీజీస్. పేరు వచ్చేసరికి డాక్టర్ అవినాష్, ఇంకో పేరు వచ్చేసరికి డాక్టర్ యోగిరాజ్, డిపార్ట్మెంట్ ఆఫ్ మైక్రోబయాలజీ, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒంగోలు. మైక్రోబయాలజీ కాన్ఫరెన్స్ జరిగింది. మన మైక్రోబయాలజీ మన మైక్రోబయాలజీ విద్యార్థులు అవినాష్ అండ్ యోగిరాజ్ ఇద్దరికి ఈ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అనే అంశంపై ఫస్ట్ ప్రైజ్ లభించింది.
దీన్ని బట్టి మనకి ఏమి తెలుస్తుంది అంటే యాంటీబయాటిక్స్ ఇప్పుడు మనం విరివిగా చాలా ఎక్కువగా వాడుతున్నాం. సో దాని మీద వీళ్ళు పరిశోధనలు చేసి కొన్ని గైడ్ లైన్స్ అది ప్రజెంట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి వాళ్ళకి ఈ నేషనల్ వైడ్ ఫస్ట్ ప్రైజ్ రావడం చాలా గర్వకారణం. మన ఒంగోలుకి అలాగే మన మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్కి శుభాకాంక్షలు. గ్రామీణ తపాలా ఉద్యోగుల జాతీయ నాయకుడు ఎస్ఎస్ మహదేవయ్యను అక్రమంగా విధుల నుంచి తొలగించడాన్ని నిరసిస్తూ ఒంగోలు హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద తపాలా ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అఖిల భారత తపాలా ఉద్యోగుల సంఘాలు, ఆల్ ఇండియా గ్రామీణ తపాలా ఉద్యోగుల సంఘం, అఖిల భారత పోస్టల్ అండ్ ఆర్ఎంఎస్ పెన్షనర్స్ అసోసియేషన్ ప్రకాశం డివిజన్ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో తపాలా ఉద్యోగులు ధర్నా చేశారు. ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడుతూ మహదేవయ్యను ఉద్యోగం నుంచి తొలగించడం కార్మిక సంఘాల హక్కులపై జరిగిన దాడిగా అభివర్ణించారు. మహదేవయ్యను తిరిగి విధుల్లోకి తీసుకునే వరకు ఆందోళన కార్యక్రమాలు కొనసాగిస్తామని చెప్పారు. ధర్నాలో ఆయా సంఘాల నాయకులు ఎం పోలయ్య, పి శంకర్ నాయక్, పి పేరయ్య, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్ కుమార్, శైలజ, వెంకటేశ్వరరావు ప్రసంగించారు. మా ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ ఎస్ఎస్ మహదేవయ్య గారిని సర్వీస్ నుంచి రిమూవ్ చేశారు. అనైతికమైన రూల్స్ పెట్టి ఎప్పుడో జీడిఎస్ అండ్ ఎంగేజ్మెంట్ రూల్స్ని అడ్డం పెట్టుకొని సర్వీస్ నుంచి రిమూవ్ చేశారు. ఆయన వెంటనే రివోక్ చేయాలని, సర్వీస్లోకి తీసుకోవాలని ఆల్ ఇండియా తరపున మా యూనిటీ సర్కిల్స్ కానీ అన్ని యూనిటీని పోరాడే వ్యక్తి అతనే కాబట్టి వెంటనే సర్వీస్లోకి తీసుకోవాలని మేము కోరుతున్నాం. మా గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసేటువంటి తపాలా శాఖలో ఉన్నటువంటి గ్రామీణ డాక్ సేవకులము మా న్యాయమైనటువంటి హక్కుల కోసం మేము అనేక దశాబ్దాలుగా పోరాటాలు చేస్తున్నాం. దాంట్లో భాగంగా గత 2023 సంవత్సరంలో కూడా మాకు కొన్ని న్యాయమైన డిమాండ్ కోసం మేము ఒక 4 రోజులు సమ్మె చేసాం. మీరు సమ్మె చేయటం, మీ హక్కుల కోసం సమ్మెలు చేయటం అనేటువంటివి అనైతికం అనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం నిరంకుశంగా మా మీద ఆ రోజునే కక్ష సాధింపు చర్యలు తీసుకున్నది. అంతటితో ఊరుకోకుండా ఇంకా తీవ్రంగా మా యొక్క ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ అయినటువంటి కామ్రేడ్ ఎస్ఎస్ మహదేవయ్య గారిని వీళ్ళందరి చేత సమ్మె చేయించాడు అనేటువంటి ఒక ఉద్దేశంతో ఆయన నుంచి విధుల్లో నుంచి తొలగింపు చేశారు. తొలగించేశారు. అది నిరంకుశ చర్య. మేము మా న్యాయమైన హక్కుల కోసం మేము పోరాడుతున్నాం. కానీ పుట్టుకతోనే చూపులేని దివ్యాంగుడు అతడు. ఊహ తెలిసేసరికి ప్రపంచమంతా చీకటిగా మారింది. జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఎలా ఉంటారో తెలియదు. తన ఈడు పిల్లల మాదిరిగా ఉరుకులు పరుగులు పెట్టేవాడు కాదు. చూపులేని తమ బిడ్డలో తల్లిదండ్రులు ఆత్మవిశ్వాసాన్ని నింపారు. చదువు ఉంటేనే సమాజం గుర్తిస్తుందంటూ ఆ చిన్నారి నాన్న పదే పదే చెప్పేవారు. దాంతో ఆ చిన్న మనసులో పెద్ద ఆశయం ఏర్పడింది. చూపు లేదన్న విషయాన్ని మరిచి చదువులో చురుకుగా రాణించాడు. సాధారణ పిల్లలతో కలిసి అసాధారణ ఫలితాలు రాబట్టాడు. నేడు ఒంగోలు రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా 100 మంది ఇంజనీరింగ్ విద్యార్థులకు పాఠాలు చెబుతున్నారు. విధి రాతను ఎదిరించిన, తన తండ్రి కలను నెరవేర్చిన ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ సక్సెస్ స్టోరీ చూద్దాం. బాపట్ల జిల్లా బట్టిబ్రోలుకు చెందిన సయ్యద్ మునీరుద్దీన్, ఖుర్షీద్ బేగం దంపతులకు 2 కుమారులు. చిన్న కుమారుడు సయ్యద్ ముషరఫ్ ఉద్దీన్కు పుట్టుకతోనే కంటిచూపు సమస్య వచ్చింది. అనేక చోట్ల చూపించినప్పటికీ ఫలితం కనిపించలేదు. 3 ఏళ్లకే కంటిచూపు కోల్పోయాడు. తమ బిడ్డ అంధుడు అని బాధపడకుండా చిన్ననాటి నుండే తల్లిదండ్రులు ఆత్మస్థైర్యం నింపుతూ వచ్చారు. Our English sir is Mushrafuddin sir. He teaches in a very well manner. As though he is physically challenged, he uses various technology for teaching us. He taught us many things, like we are so much inspired by his teaching skills, and also we learned about how to prepare resume and CV writing and cover letter, and though we have learned so many things.
సయ్యద్ మునీరుద్దీన్ స్వతహాగా ఉపాధ్యాయుడు కావడంతో తన కుమారుడు ముషరఫ్ ఉద్దీన్ను హైదరాబాదులోని దేవనార్ అందుల పాఠశాలలో చేర్పించారు. చదువులో చురుకుగా ఉన్న ముషరఫ్ ఉద్దీన్ గుంటూరులోని శ్రీ మేధా జూనియర్ కాలేజీలో సాధారణ విద్యార్థులతో కలిసి ఇంటర్ చదివాడు. విజయవాడలోని లయోలా కాలేజీలో డిగ్రీ పూర్తి చేశాడు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పీజీ పూర్తి చేశాడు. నేషనల్ ఎలిజిబుల్ టెస్ట్ రాసి అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్హత సాధించాడు. సో ముషరఫుద్దీన్ సార్ మాకు ఇంగ్లీష్ ల్యాబ్ టీచ్ చేయడానికి వస్తారు. జాబ్స్లో ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఎలా ఒకరికొకరు ఇంటరాక్ట్ అవ్వాలి అనేది నేర్పిస్తారు. అండ్ ఎవ్రీడే సార్ క్లాసెస్ చెప్పాక గ్రూప్ డిస్కషన్స్ ఉంటుంది. సార్ చెప్పిన టాపిక్స్ మీద మేము ఓన్గా ప్రిపేర్ అయ్యి సార్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి అండ్ క్లాస్ మెంబర్స్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో వాటిలో ఏమైనా డౌట్స్ ఉంటే సార్ మాకు క్లారిఫై చేస్తారు. గత ఏడాది ఫిబ్రవరి 29వ తేదీ ఒంగోలులోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేరి ఇంజనీరింగ్ విద్యార్థులకు కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పిస్తున్నారు. ఇందుకోసం ముషరఫ్ ఉద్దీన్ ఎంతో హార్డ్ వర్క్ చేస్తాడు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ ఇంజనీరింగ్ విద్యార్థులకు పాఠాలు చెబుతూ వారి బంగారు జీవితానికి బాటలు వేస్తున్నారు. క్యాంపస్లో ఉంటూ సెలవుల రోజుల్లో బట్టిప్రోలులో కుటుంబ సభ్యులతో గడిపి వస్తుంటారు. సో ముస్తఫా సార్ మాకు ఇంగ్లీష్ సబ్జెక్ట్కి వస్తారు. సో సార్ చాలా బాగా చెప్తారు. మాకు అర్థమయ్యేలాగా ఫ్రెండ్లీ నేచర్లో చెప్తారు. సార్ చెప్పేది మాకు చాలా ఈజీగా అర్థమైద్ది. సార్ ప్రతి ఒక్క స్టూడెంట్తో ఇంటరాక్ట్ అవుతారు. అంటే కొంతమంది అనే కాదు, అంటే మేము 54 ఉన్నాం, అందరితో ఇంటరాక్ట్ అవుతారు. మనకు ఒకటి లేదు అంతకంటే ఇంకొకటి ప్లస్ కావాలని తన తండ్రి ఎప్పుడూ చెబుతూ ఉండేవారని, ఆ మాటలు తన ఉన్నతికి ఎంతో ప్రేరణ ఇచ్చాయని సయ్యద్ ముషరఫ్ ఉద్దీన్ తెలిపారు. తన పేరు ముందు డాక్టర్ ఉండాలన్నది డ్రీమ్ అని ఆ దిశగా కృషి చేస్తున్నట్టు తెలిపారు. తనను వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్న రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీస్ క్యాంపస్ డైరెక్టర్, డీన్, సహచర అధ్యాపకులకు జీవితాంతం రుణపడి ఉంటానని సయ్యద్ ముషరఫ్ ఉద్దీన్ చెప్పారు. మాకు ఇంగ్లీష్ ల్యాబ్కి ముషరఫ్ ఉద్దీన్ సార్ వస్తారు. ఆ సార్ అంటే చాలామంది అంటే నలుగురు అలా ఉంటారు ఫ్యాకల్టీ. బట్ సార్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అయినా కూడా ఆ నలుగురితో కాంపిటేటివ్గా మాకు అంటే నేర్పిస్తూ ఉంటారు ఇంగ్లీష్. సార్ గ్రూప్ డిస్కషన్స్ కండక్ట్ చేస్తారు. అంటే కోయిడ్ లాగా అనమాట. అమ్మాయిలు అబ్బాయిలు అందరూ కలిసి చెప్పాలి. ఎందుకంటే మా పిల్లలు కూడా కమ్యూనికేషన్ బాగుండాలి అందరితో. సో ఇంటర్వ్యూ వచ్చినప్పుడు కూడా వాళ్ళు తడబడకుండా ఇలా ఇంగ్లీష్లో కమ్యూనికేట్ అవ్వగలరు అందరితో. అందుకని సార్ గ్రూప్ డిస్కషన్స్ అలా కండక్ట్ చేస్తారు. అవయవాలన్నీ సక్రమంగా ఉన్న యువకుల్లో అనేక మంది బాధ్యత లేకుండా జులాయిలుగా తిరుగుతుంటే, చూపు లేకపోయినా తల్లిదండ్రుల ప్రేరణతో ఉన్నత లక్ష్యాన్ని ఏర్పరచుకొని దానిని సాధించిన ముషరఫ్ ఉద్దీన్ ఆదర్శంగా నిలిచారు. హ్యాట్స్ ఆఫ్ ముషరఫ్ ఉద్దీన్. First of all, I would like to thank City Cable, D News for giving me this opportunity. I'm pleasure introducing myself. My name is Syed Mushrafuddin, working as an assistant professor of English at IIIT Ongole campus, which is also known as RGUKT. Now, అంటే అందరికీ అర్థం కావడానికి నేను తెలుగులో మాట్లాడుతానండి. ఇప్పుడు స్విచ్ అవుతాను. సో నేను ఇంగ్లీష్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నానండి. యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్, మీకు ఏ కాలేజ్లో అయినా సరే అది మ్యాండేటరీ అనమాట. అది యూజీసీ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అనేది. సో అది దాంట్లో నెట్ జేఆర్ఎఫ్ కూడా, అంటే జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ జేఆర్ఎఫ్ కూడా క్వాలిఫై అయ్యానండి. అంటే ఇప్పుడు నేను పిహెచ్డి చేస్తే గవర్నమెంట్ ఎవ్రీ మంత్ 37,000 అరౌండ్ 40 అనుకోండి, 40,000 స్టైఫండ్ ఇస్తుంది అనమాట. సో జేఆర్ఎఫ్ అనేది ఓన్లీ 6% ఆఫ్ ద పీపుల్ మాత్రమే క్వాలిఫై అవుతారు. అరౌండ్ నేను రాసినప్పుడు అరౌండ్ 14 lakh పీపుల్ దాకా రాశారు. సో నెట్ పాస్ అవుట్ అయ్యాను. దాని తర్వాత 24లో నేను ఇక్కడ IIITలో జాయిన్ అవ్వడం జరిగిందండి. త్రూ ఇంటర్వ్యూ ప్రాసెస్ ఇక్కడ జాయిన్ అయ్యాను. సో ఇప్పటికీ అరౌండ్ 1.5 year అవుతుందండి నేను ఇక్కడ జాయిన్ అయ్యి. సో దేవుడు ఒకటి తీసుకుంటే ఒకటి ఇస్తారా. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం నీట్గా ఉండాలి రా అనేవాడు. దాని తర్వాత చదువు. మనం కనుక నీట్గా ఉండకుండా నువ్వు కనుక చదువుకోకపోతే నిన్ను ఎవ్వరు పట్టించుకోర్రా. నిన్ను ఒకవేళ పట్టించుకోనప్పుడు నువ్వు సొసైటీని నిందించకూడదు. నన్ను సొసైటీ పట్టించుకోవట్లేదు, నన్ను ఇట్లా చేస్తున్నారని నువ్వు నిందించుకోవాలరా, అందుకే బాగా చదువుకో అన్నారు. ఫస్ట్ పోస్టింగ్ నాది ఇక్కడేనండి. 2024 ఫిబ్రవరిలో జాయిన్ అయ్యాను నేను ఇక్కడ IIITలో. సో ఇదే ఫస్ట్ పోస్టింగ్ అండి. నేను 24 years ఉన్నప్పుడే జాయిన్ అయ్యాను. సో కరెంట్లీ ఇప్పుడు 25. సో ఫస్ట్ పోస్టింగ్ ఇదేనండి. సో మా యూనివర్సిటీకి కూడా నేను చాలా నా జీవితాంతం నేను ఎక్కడికి వెళ్ళినా, నేను ఏ యూనివర్సిటీకి వెళ్ళినా, ఏ ఫర్దర్ హైయర్ స్టడీకి వెళ్ళినా మా యూనివర్సిటీకి మాత్రం జీవితాంతం రుణపడి ఉంటాయి. ఎందుకంటే ఫస్ట్ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు. మీకు ఇంటర్వ్యూ ఇస్తుంటే అది మీరు చెప్పారు ఇందాక, మీరు ఎంతోమందికి ఇన్స్పిరేషన్ అది ఇదని.
అంటే ఐ డోంట్ థింక్ సో. బట్ ఏంటంటే నా పేరుకు ముందు డాక్టర్ అన్న ఒక ట్యాగ్ వచ్చిందంటే అప్పుడు నేను నిజంగానే నేను ఇన్స్పిరేషన్ లాగా భావిస్తాను. ఎందుకంటే అరే ఎన్నో కష్టాలు పడ్డాడు, పిహెచ్డి చేశాడు అన్న ఒక ఇది. సో ఆ ఆపర్చునిటీస్ కోసం నేను ఇంకా ఇన్ సర్చ్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాను ఇప్పుడైతే. సో పిహెచ్డి చేయాలి. దాని తర్వాత నేను యూనివర్సిటీలో ఉన్నంత కాలం మా హెచ్ఓడి రెస్పెక్టెడ్ శామ్యుల్ సార్ గారు, అండ్ తర్వాత తన అసోసియేట్ వెల్ఫేర్ డీన్ కూడా అండి, తర్వాత డాక్టర్ శివాంజనేయులు పాగోలు గారు మా కొలీగ్ అండి. అయితే మేమిద్దరం సేమ్ క్యాబిన్ షేర్ చేసుకుంటాం. దాని తర్వాత అరుణశ్రీ మేడం గారు, అలాగే కోటేశ్వరరావు సార్ గారు, వీళ్ళంతా నా కొలీగ్స్ అండి. సార్ మీరు పిహెచ్డి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ చేసేయండి అని శివ సార్ చెప్పారు. మీరు అండర్ 30 కల్లా మీ పిహెచ్డి కంప్లీట్ చేసుకోండి అని శామ్యుల్ సార్ గారు చెప్పారు. లైఫ్ అంటే అంత ఈజీ కాదు అని. నేను ఎంతైనా సార్ నేను వాళ్ళ కొలీగ్ అయినా వాళ్ళకంటే చాలా చిన్నోండి నేను కంపేర్ చేస్తే. ఒక విధంగా చూస్తే తమిళ్ అంటండి. సో అలా గైడ్ చేస్తుంటారనమాట. ఎప్పుడు కూడా నన్ను ఏం అడిగినా సరే మా హెచ్ఓడి అయితే అస్సలు కాదనరండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను క్యాబిన్ షేర్ చేసుకునే శివాంజనేయులు సార్ గారు మా అమ్మ నాన్న తర్వాత ఆ పాత్ర పోషిస్తారండి డాక్టరేట్ రావడంలో. ఎందుకంటే శివాంజనేయులు సార్ గారు కూడా చెప్పారు నాకు, నేను ఎన్నో కష్టాలు పడ్డానండి పిహెచ్డి చేయడానికి, పిహెచ్డి అనేది అంత ఈజీ కాదండి అని సార్ గారు కూడా నాతో చెప్పారు. సో సార్ గారు కూడా ఇన్స్పిరేషను, తన దగ్గర నుంచి లెర్నింగ్స్ తీసుకొని నేను కూడా ఫార్వర్డ్గా కంటిన్యూ అవుదామన్నది నా కోరిక అండి. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా వేద పురోహితులు బ్రహ్మశ్రీ మఠంపల్లి దక్షిణామూర్తి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాగుంట కార్యాలయంలో చేపట్టిన పూజా కార్యక్రమంలో ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, యువ నాయకులు మాగుంట రాఘవరెడ్డి, నిఖిల్ రెడ్డిలు పూజలు చేపట్టారు. అనంతరం మాగుంటకు అర్చకులు వేదాశీర్వచనం అందజేసి స్వామివారి శేష వస్త్రాలతో సత్కరించారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా ఆయన కార్యాలయంలో జరిగిన జన్మదినోత్సవ వేడుకల్లో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. చిన్నారులు కూచిపూడి నృత్య ప్రదర్శనతో పాటు డ్యాన్సులు, సంగీత విభావరి అందరినీ ఉత్సాహపరిచింది. ఈ కార్యక్రమానికి షేక్ ఇస్మాయిల్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. అనంతరం బెల్లం సత్యనారాయణ ఆధ్వర్యంలో కోలాట బృందం ప్రదర్శించిన కోలాట ప్రదర్శనలు అందరినీ కనువిందు చేశాయి. పుట్టినరోజు వేడుకలకు తరలివచ్చిన అశేష జనవాహిని కార్యక్రమాలను ఆసక్తిగా తిలకించారు. జిల్లా వ్యాప్తంగా ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన వారిలో వైపాలెం దర్శి టీడీపీ ఇన్ఛార్జీలు గొట్టిపాటి లక్ష్మి, గూడూరి ఎలక్షన్ బాబు, ఎమ్మెల్సీ పోతుల సునీత, పారిశ్రామికవేత్తలు మండవ మురళీకృష్ణ, సిద్ధ సుధీర్ బాబు, టీడీపీ నగర పార్టీ అధ్యక్షుడు బండారు మదన్, కొఠారి నాగేశ్వరరావు, జనసేన పార్టీ నాయకులు ఇమ్మడి కాశీనాథ్, రాయపాటి అరుణ, బొందిల శ్రీదేవి, బీజేపీ అధ్యక్షుడు సెగ్గం శ్రీనివాసులు, సీమారెడ్డి, యోగయ్య యాదవ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సైదా, శ్రీపతి ప్రకాశం, ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, ఎన్జీఓ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కూచిపూడి శరత్ బాబు, కృష్ణారెడ్డి, మెప్మాపీడి శ్రీహరి, పంచాయతీ అధికారి వెంకటేశ్వరరావు, ట్రెజరీ అసోసియేషన్ అధ్యక్షుడు రాజకుమార్, మారం వెంకటరెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
స్క్రీన్ అయిపోయినాక ఒక ఫోటో అయిపోయింది. కోడూరు ఎలక్షన్ బాబు నాయకత్వం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎంపీ పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాస్ రెడ్డికి పగలపడుతూ దయచేసి పరాగారు అందరూ కలవచ్చు. శ్రీనన్నకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు. అందరికీ మాగుంట పార్లమెంట్ అధ్యక్షురాలు రావుల పంపగ శ్రీ మాగుంట శ్రీనారాయణ గారికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ధన్యవాదాలండి. మనసున్న మహారాజు ధన్యవాదాలు. అంతా వచ్చేసి అందరికీ కూడా కృతజ్ఞతలు. అప్పుడే వెళ్ళాలి, తొందరపడదు. అందరూ భోజనం చేసుకుని వెళ్ళాలి. మీకు ధన్యవాదాలు. బాగుంటున్నాం ఎప్పుడు ఆర్లపాటు జిల్లా కార్యదర్శి రాజలక్ష్మి గారు, సంజయ్ గారు, విజాత కలవడానికి వచ్చారు. అందరికీ కూడా కొంచెం కలవ సంజయ్ గారు, అరుణా గారు అందరికీ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అని వాళ్ళ మిత్రులు వెంకట్ గారు, రావు కృష్ణదేవ్ గారు, మండలి గారికి కృతజ్ఞతలు. మేము దగ్గర ఉంటాం. మాగుంట శ్రీనన్నకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఒక 5 నిమిషం అందరూ కలవచ్చు. మీ అందరికీ కూడా మాగుంట కుటుంబం తరఫు నుంచి చాలా సంతోషం. ఈరోజు పండుగ అంటే ధర్మ గారు, దయచేసి
సభ్యులకి విషయం తెలియజేస్తున్నారు. మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారికి, ఎవరైతే నాగారెడ్డి గారికి కూడా రామనగరాజు గాక సత్యం శాఖ అనే ఉత్సవంతో మన ఉత్సాహమే ఆయన చిరునవ్వు. ఒక్క నిమిషం అన్న సార్, ఒకసారి ఇలా చూడండి 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 చూడాలి సార్. రెడీ సార్ ఇక్కడ ఇటు హరిపాదం లేని చోటు ప్రేమించిన పాపానికి లబోదిబం అంటే నకిలీ మద్యానికి వ్యతిరేకంగా మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ ఆధ్వర్యంలో సింగరాయకొండ ఎక్సైజ్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఆదిమూలపు సురేష్ క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించిన నిరసన కార్యక్రమం ఎక్సైజ్ స్టేషన్ వరకు సాగింది. ఎక్సైజ్ స్టేషన్ ముట్టడి కార్యక్రమం నిర్వహించి 5 డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అధికారులకు అందజేశారు. పీడీసీసీ బ్యాంక్ మాజీ చైర్మన్ డాక్టర్ మాదాసి వెంకయ్య, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దొంగలే వాళ్ళే మేమే సిట్ వేసుకుంటామంటే ఎట్లా? సిట్ మీద ఈ రాష్ట్ర ప్రజలకు ఎవరికి కూడా నమ్మకం లేదు. సిట్టు కేవలం కూడా ఈ యొక్క ప్రభుత్వం యొక్క
ఒక చెయ్యి ఎక్స్టెండెడ్ హ్యాండ్ అంతే. సిట్ అంటే సిట్టు, సిట్ అంటే స్టాండు, స్టాండ్ అంటే సిట్టు. వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా చేసే అది మాకు అది వద్దు, దాని మీద నమ్మకం చెప్తున్నాం. మూడోది, అనేక మంది కుటుంబాలు మరి వాళ్ళ యొక్క ఇంట్లో ఉన్నటువంటి మరి ఇంటి పెద్దలు వాళ్ళ యొక్క ప్రాణాలు పోయినారు. ఈ యొక్క కల్తీ మద్యం తాగి 400 పైచిలుకు మంది చనిపోయినటువంటి పరిస్థితిలో వారి కుటుంబాలని ఆదుకోవాలి, వారికి నష్టపరిహారం చెల్లించాలి అని చెప్పి ప్రధానంగా ఇంకొక డిమాండ్, మూడో డిమాండ్ చేస్తూ ఉన్నాం. అనుసంధానమైపోయి ఈ యొక్క వైన్ షాపులు ఏర్పాటు చేస్తున్నారో ఏ విధంగా ఏ రూల్ ప్రకారము ఈ యొక్క వైన్ షాపుల వరకు మరి అంటకట్టారో దాని మీద మరి ఖచ్చితంగా ఒక ఎంక్వైరీ చేసి అనర్హులను వెంటనే తీసివేయాలని చెప్పి కూడా ఇంకొక డిమాండ్ చేస్తాం. ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖలకు నిధులు విడుదల చేసి లబ్ధిదారులకు రుణాలు అందించాలని దళిత హక్కుల పోరాట సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చప్పిడి రవిశంకర్ డిమాండ్ చేశారు. పోరాట సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. కార్యక్రమంలో పోరాట సంఘం నాయకులు అబ్రహం, జాన్ వెస్లీ, యేసుదాసు, ధనరాజ్, జిలానీ, శామ్యూల్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రద్దు చేయాలి. ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ చేయాలి. ఎస్సీ కార్పొరేషన్ రుణాలు మంజూరు చేయాలి. ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ రద్దు చేయాలి. ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ రద్దు చేయాలి. ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ రద్దు చేయాలి. ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ రద్దు చేయాలి. ప్రభుత్వ మెడికల్ కళాశాల ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్లో లోన్లు 1.5 సంవత్సరం అవుతున్నా కానీ ₹1 బెనిఫిషరీకి ఇవ్వలేదు. అయితే ఆ లోన్లు మంజూరు చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేస్తామని చెప్పేసి ఏపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఆ విధంగా చర్యలు తీసుకుంటుంది. అయితే మేము దళిత హక్కుల పోరాట సంఘం తరఫున ఏపీ మెడికల్ కాలేజ్, ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ వద్దు, ప్రభుత్వమే వాటిని అవన్నీ పరిశీలించి ప్రభుత్వమే అవి కొనసాగే విధంగా ప్రభుత్వమే చూసుకోవాలని చెప్పేసి మేము కోరుచున్నాము. ఎందు నిమిత్తం అయితే ప్రభుత్వ వైద్యశాలలో మెడికల్ సీట్లు రావు, అదేవిధంగా పేద ప్రజలకి సరైన వైద్యం అందదు. ప్రైవేటీకరణ చేస్తే పేద ప్రజలు చాలా నష్టపోతారు. కాబట్టి ప్రభుత్వం దీన్ని ప్రజల నుండి వ్యతిరేకత గమనించి దీన్ని విరమించుకొని ప్రభుత్వ కళాశాలను, మెడికల్ కళాశాలను ప్రభుత్వ మెడికల్ కళాశాలగానే కొనసాగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఒంగోలులో ఘనంగా ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి జన్మదినోత్సవ వేడుకలు. భారీగా తరలివచ్చిన ప్రజాప్రతినిధులు, నాయకులు, అభిమానులు. తన రాజకీయ వారసుడిగా మాగుంట రాఘవరెడ్డిని ఆదరించాలని విజ్ఞప్తి. చేతులు పరిశుభ్రంగా ఉన్నప్పుడే వ్యాధుల నుంచి దూరంగా ఉండవచ్చన్న డిఈఓ కిరణ్ కుమార్. మీకోసం కార్యాలయంలో గ్లోబల్ హ్యాండ్ వాష్ డే కార్యక్రమం. పోస్టల్ శాఖ జాతీయ నాయకుడు మహదేవయ్యను అక్రమంగా విధుల నుంచి తొలగించడంపై నిరసన వ్యక్తం చేసిన ఉద్యోగులు. హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద తపాలా ఉద్యోగుల ధర్నా. డి న్యూస్లో నేటి మాట. 2 విషయాలు నువ్వేంటో తెలుపుతాయి. 1, నీ దగ్గర ఏమీ లేనప్పుడు నీకుండే ఓపిక. 2, నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు నీ ప్రవర్తన. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.